హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫ్రిడ్జ్లోంచి పిండి గిన్నె తీసి అయితే బయట పెట్టాను. పిండి గిన్నె బాగా కూల్గా ఉంది. నైట్ అయితే వర్షం పడ్డది. వర్షం పడ్డ రోజు మాత్రం బాగా కూలింగ్ ఎక్కువగా వచ్చింది. తీసిన వెంటనే ఇడ్లీ అయితే వేయట్లేదులేండి. బయట అయితే కసు ఊడ్చి ముగ్గేసి వచ్చాను. నైట్ ఫుల్ వర్షం పడ్డది కదా, కసు ఊడ్చి కొంచెం నీళ్ళైతే జీలకరించి ముగ్గైతే వేసాను. గచ్చు గడగటం అదైతే చేయలేదు. నైట్ వర్షం బాగానే పడ్డది, ఫుల్ వర్షం పడ్డది. గచ్చు అంతా నీట్గానే ఉంది. అందుకని కొంచెం నీళ్లు జీలకరించి అయితే ముగ్గు అయితే వేసాను. ఉట్టి గచ్చు మీద ముగ్గు వేయకూడదు అంటారు కదా, అందుకని కొంచెం నీళ్లు జీలకరించి ముగ్గు అయితే వేసా. ఇంకా ముగ్గేసిన తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నాను. వర్షం పడ్డ రోజు మనం కొంచెం లేటుగానే నిద్రలేస్తాంగా, ఈరోజు కొంచెం లేటుగానే నిద్రలేచాను. అందుకని అంట్ల పని బట్టల పని తర్వాత చేయొచ్చులని టిఫిన్ అయితే చేస్తున్నా. మా ఆయన చేనుకి వెళ్ళాలంట, కరువు పనికి వెళ్తారు ప్రతిరోజు. అందుకనే 7 కల్లా టిఫిన్ అయితే చేస్తాను. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు త్వరగానే టిఫిన్ చేస్తున్నా. ఇంక ఇప్పుడు కూడా త్వరగానే టిఫిన్ చేయాల్సి వస్తుంది. పని చేసుకుంటేనే కదా మనకు డబ్బు రావాలన్నా, అవసరాలకి వాడుకోవాలన్నా కానీ. ఇంకా అందుకని ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టామనుకోండి, వాళ్ళు బయటకు వెళ్ళి ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. తర్వాత మన పనులు అనేవి నిదానంగా చేసుకోవచ్చు. మా చేలో పని ఉంటే నేను కూడా వెళ్తుంటాను. ఇంకా మా చేలో పనులు అయిపోయినాయి కదా, ఇప్పుడు ఎండాకాలమే కదా, చేలో పనులు అయితే ఏమి లేవు. ఇప్పుడైతే పొలం వెళ్ళే పని అయితే లేదు. ఇడ్లీ అయితే పొయ్యి మీద వేసాను. 3 ప్లేట్లు అయితే వేసాను. ఇంకా సరిపోలేదనుకోండి, పిల్లలు తర్వాత వాళ్ళు తినేటప్పుడు పిల్లలకి వేయొచ్చులని ప్రస్తుతానికి 3 ప్లేట్లు అయితే వేసాను. మా అబ్బాయి కూడా తినేసి ఇంకా వాడైతే ఆడుకోవడానికి వెళ్తాడు. ఇంట్లో ఉన్న మంచాలు, దుప్పట్లు, దిండ్లు అన్నీ తీసి ఇంక అరమాలో సర్దేసి మంచం అయితే బయట పెట్టాను. ఇంక ఈ మంచం కూడా ఇంకా ఎలాగో మంచాలు అవన్నీ తీసాను కదా, మంచం మీద ఉన్న దుమ్ము కూడా దులుపుతున్నాను. ఇంట్లో ఇప్పుడు చెక్కలు చక్రాలు అలాంటివి ఉన్నాయి కదా, పిల్లలు టీవీలు చూస్తా తింటా ఈ మంచం మీద కూర్చుంటారు. ఇంకా తినేటప్పుడు ఏదో ఒకటి కొద్ది గొప్ప వేస్తానే ఉంటారు కదా, ఇంకా అందుకనే ఉదయాన్నే మంచం అయితే ఇదిలిస్తున్నాను. ఇదిలిచ్చి ఇంకా దిండ్లు అయితే సరిగా వేసి, ఇంకా బెడ్షీట్ కూడా కొంచెం లూజులు ఉంటాయి అవన్నీ లాగి బెడ్షీట్ అయితే సరి చేసేసాను. బెడ్షీట్ నీట్గా ఉందనుకోండి, ఈ రూమ్ అనేది కూడా చాలా నీట్గా కనిపించిద్ది. ఈ బెడ్షీట్ అయితే మాత్రం ఎక్కువ ముడతలు రావట్లేదు. వేసింది వేసినట్టుగానే ఉంటుంది, ఎక్కువ లూజులు అయితే రావట్లేదు. దుప్పట్లాగా క్లాత్ అనేది మందంగా ఉంటుంది కదా, పిల్లలు ఎక్కి తొక్కినా కానీ జారటం అలా అయితే లేదు. కాకపోతే మనకి ఉతకటానికి మాత్రం కొంచెం కష్టంగానే బరువుగా అనిపించిద్ది. అందుకనే ఈ బెడ్షీట్ అయితే నేను ఎక్కువగా వాడను, ఎప్పుడో ఒకసారి. నిన్న తిరణాలు కదా, చుట్టాలు అది వస్తుంటారు, కొంచెం పరుపుకు కూడా కరుచుకున్నట్టుగా ఉంటుంది, పిల్లలు ఎక్కి తొక్కినా కూడా జారకుండా ఉంటుందని ఈ బెడ్షీట్ అయితే వేసాను. బెడ్షీట్ అయితే సర్జ్ చేసి ఇంక నీట్గా అయితే వేసిన తర్వాత ఇంక ఇదిగోండి కసువులు అయితే ఊడుస్తున్నా. మంచాల మీద ఉన్న దుమ్మంతా దులిపేశాను కదా, అంతా బండ్ల నిండా పడింది. ఇంకా అది చూడటానికి బాగుండదు కదా, మళ్ళీ ఇంట్లో పని మొత్తం అయ్యేదాకా కసువులు ఊడకుండా ఉంచామనుకోండి, ఇంకా దుమ్ము అనేది కనిపిస్తూ ఉంటుంది, బాగుండదులే అని ఇంకా కసువు అయితే ఊడుస్తున్నాను. అదిగాక మనం అటు ఇటు తిరిగేటప్పుడు కూడా కాళ్ళకు అంటుకుంటూ ఉంటుంది. చూడండి ఎంత దుమ్ముందో. మామూలుగా చూడటానికైతేనేమో అసలు డస్ట్ కనిపించదు, కసువు ఉడుస్తుంటే మాత్రం ఎక్కడ లేని దుమ్ము వచ్చిద్దండి. అంతా సన్న దుమ్ము. పిల్లలు అటు ఇటు తిరిగి ఆడుకుంటూ ఉంటారు కదా, కాళ్ళు సరిగ్గా కడుక్కోరు, సరిగ్గా తుడుచుకోరు, ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటారు. అందుకే మన కంటికి కనపడని సన్న దుమ్ము అయితే వచ్చిద్ది. కసువు అయితే ఊడ్చేసాను. మంచం కింద అది అయితే నీట్గా అయితే ఊడలేదు. నార్మల్గా దుమ్ము అనేది కనపడకుండా కొంచెం నీట్గా ఉండేటట్టు అయితే ఊడ్చాను. ఊడ్చి ఇంక ఇదిగోండి కుర్చీలు కూడా సర్దుతున్నాను. పిల్లలు టీవీ చూస్తా ఇంక ఇక్కడ ఈ కుర్చీలో కూర్చుంటారు ఇద్దరు, అందుకనే కుర్చీలు అయితే అక్కడ వేసాను. ఇంకా టిఫిన్ తింటారు కదా, టిఫిన్ తింటా కూడా ఇంకా అక్కడే కూర్చుంటారు. మంచం ఎక్కి తొక్కి ఇంకా మంచం అనేది పాడు చేయకుండా ఉంటారులే అని కుర్చీలు అయితే ఇంకా అక్కడే వేసి ఉంచుతాను. మంచం అనేది ఉండటం వల్ల టీవీకి దగ్గరలో కూర్చుంటారు పిల్లలు, కొంచెం దూరంగా కూర్చోమంటే కూర్చోరు. ఇంకా తప్పదు, మంచం ఉండటం వల్ల ప్లేస్ లేదు కదా, ఇంకా టీవీకి బాగా దగ్గరలోనే కూర్చుంటూ ఉంటారు. నైట్ వర్షం పడ్డదని చెప్పాను కదా, రోళ్ళు అయితే నిండిపోయినాయండి. రోళ్ళు నిండుగా నీళ్ళు వచ్చినాయి, బాగానే వర్షం పడ్డది, పెద్ద వర్షమే పడ్డది. ఎక్కువసేపు అయితే పడలేదు కానీ తక్కువసేపు అయినా కానీ బాగా పెద్ద వర్షం పడ్డది. ఇంకా రోల్లో నీళ్ళన్నీ తీసాను. రోజు వర్షం పడ్డా కానీ ఏ రోజుకి ఆ రోజు రోల్లో నీళ్ళన్నీ తీసేస్తాను, లేదనుకోండి వాసన వస్తాయి. ఇంకా వాటి వల్ల దోమలు అవన్నీ వస్తాయి, పిల్లలకి కానీ మనకి కానీ అంత హెల్త్కు మంచిది కాదు కదా, అందుకనే నిలవ ఉన్న నీళ్ళన్నీ తీసేస్తుంటాను. ఇంట్లో ఏదన్నా బండ్లు అవి పళ్ళయ్యి నీళ్ళు నిలబడతాయి కదా, అవి కూడా చీపురు తీసుకొని కొట్టేస్తాను. నీళ్ళు అలాగే ఉంచామనుకోండి గోడలు పీల్చేసుకుంటాయి, మళ్ళీ గోడలు త్వరగా పాడైపోతాయి. అందుకనే ఇంకా చీపురు పెట్టి నీళ్ళు మొత్తం కొట్టేస్తాను.
ఇంట్లో రోజు వాడుకునే బియ్యం అయితే అయిపోయినాయి. ఇంకా మళ్ళీ బియ్యం గోతం తెప్పించాము. ఇంక ఇదిగోండి గోతం అయితే ఉప్పదీస్తున్నాను. నేను ఎప్పుడైనా సరే బియ్యం అయిపోయేంత వరకు బియ్యం తీసుకురాకుండా ఉండమండి. బియ్యం కొంచెం అయిపోతున్నాయి అనగానే మా ఆయనకు చెప్తాను. ఇంకా ఒక వారం రోజులు 4 రోజులు వస్తాయి అనగానే బియ్యం అయితే తెప్పిస్తాను. మళ్ళీ అయిపోయినాయి అనుకోండి వేరే వాళ్ళని అడగాలి, అంతా ఇబ్బందిగా ఉంటుంది. ఎలాగైనా సరే మనం కొనుక్కొచ్చుకోవాల్సిందే తప్పదు. అదేదో 4 రోజుల ముందు తెచ్చుకుంటే సరిపోయిద్ది కదా, అందుకనే ఇంకా 4 రోజుల ముందే చెప్తాను. ఇంకా మా ఆయనకు వీలైనప్పుడే తీసుకొస్తాడు. బియ్యం అయితే కొనుక్కోవటమేనండి, మాకైతే మాగాడు లేదు. కానీ కౌలుకేసాం ఈ సంవత్సరం. ఇంకా వడ్లు తీసుకొచ్చి ఇంట్లో ఉంచిన ఎలుకలు కొడుతున్నాయి, పాడైపోతున్నాయి. అసలే చిన్నిళ్ళు, ఇంక ఈ ఇంట్లో వడ్లు అవన్నీ ఎక్కడేసి ఉంచుతాంలే అని చెప్పి ఇంకా వడ్లు మొత్తం అమ్మేసాము. అమ్మేసి ఇంకా బియ్యమే కొంటున్నాము. 2 సంవత్సరాల నుంచి బియ్యమే కొనుక్కుంటున్నాం. అంతకుముందు అయితేనేమో వడ్లు కొనుక్కునే వాళ్ళం. మాకు మాగాడి ఉన్నా లేకపోయినా సరే వేరే వాళ్ళ దగ్గర వడ్లు తీసుకునే వాళ్ళం. వడ్లు తీసుకొని మిల్లుకి వేయించుకునే వాళ్ళం. అలా చేయటం వల్ల ఇంకా ఎలుకలు, పందికొక్కులు అవన్నీ కొట్టి చాలా వడ్లన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. ఇంకెందుకులే అని చెప్పేసి బియ్యమే కొనుక్కుంటున్నాము. పిల్లలు కూడా ఒకళ్ళ హాస్టల్లోనే ఉంటున్నారు. ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు పోతే ఇంకొకరు కూడా హాస్టల్కి వెళ్తారు. ఇంకెందుకులే అని చెప్పేసి బియ్యమే తీసుకుంటున్నాము. బియ్యం కోతం అయితే ఓపెన్ చేసి పెట్టేశాను. ఇంకా బియ్యం కడగటం ఆ డ్యూటీ మా అమ్మ అయితే, వాళ్ళకి ఓపెన్ చేయటం రాదు కదా, ఇంకా ఓపెన్ చేసి పెట్టాను అనుకోండి బియ్యం కడగటం, ఇంకా ఆ డ్యూటీ వాళ్ళది. ఇంకా నిన్నైతే మామిడికాయలు తీసుకున్నాను, కవర్లో అంతే ఉంచాను. ఇంక ఇదిగోండి తీసి బొట్లో అయితే పెట్టాను. మామిడికాయలు 2 కేజీలు తీసుకున్నా. 2 కేజీలకైతే 5 కాయలు వచ్చినాయి. నైట్ అయితే అన్నం తినలేదు. 2 మామిడికాయలు కట్ చేసుకొని అందరం తిన్నాం. ఎందుకంటే నిన్న ఉదయం ఫంక్షన్కి వెళ్ళాములేండి, నాన్ వెజ్. ఇంకా నాన్ వెజ్ తిన్నాం కదా, సాయంత్రం ఎవరికి ఆకలి అవ్వట్లేదంట. ఇంకా అందుకని అన్నం వండకుండా ఇంకా 2 మామిడికాయలు అయితే కట్ చేసుకొని తిన్నాం. ఇంకా ఇంట్లో చెక్కలు చక్రాలు అవి కూడా ఉన్నాయి కదా, పిల్లలు అవి కూడా తిని ఇంకా రాత్రి అయితే వాటితో అడ్జస్ట్ అయ్యాము. ఈరోజు కూర కోసం అయితే కందిపప్పు నానబెట్టాను. ఆకుకూర తీసుకున్న తోటకూర అయితే పిల్లలు ఇష్టంగా తింటారు కదా, ఇంకా అందుకోసమని పప్పు అయితే నానబెట్టాను. టిఫిన్ తినేసి టీ అయితే తాగుతున్నా. ఈరోజు టిఫిన్ కొంచెం త్వరగానే తిన్నాను, నైట్ అన్నం తినలేదు కదా, అందుకోసం ఈరోజు కూర చేయకముందే టిఫిన్ అయితే తినేసాను. టిఫిన్ తిని టీ తాగేటప్పుడు ఒక విషయం అయితే గుర్తుకొచ్చింది. ఇంట్లో చక్రాలు ఉన్నాయి కదా, కొంతమంది టీలో చక్రాలు నంచుకొని తినటం అలా చేస్తుంటారు. ఇలా మామూలుగా నంచుకొని తినటమే కాదు, టీలో చక్రాలన్నీ ఇలా పలుకులాగా చేసి టీలో మొత్తం పోసి కలిపేసి స్పూన్తో తింటున్నారు. ఇంకా నేను కూడా ట్రై చేద్దాం, ఒకసారి తిన్నాను, నాకు అంత టేస్ట్ అనిపించలేదు. ఇంక ఈరోజు కూడా తిందామని తింటున్నాను. కాకపోతే నాకైతే అంత టేస్ట్, అబ్బా తినాలి స్నాక్స్గా చాలా బాగున్నాయి అన్నట్టయితే నాకేం అనిపించలేదు. ఏదో 4-5 చక్రాలు అయితే తిన్నాను. తినేసి ఇంకా మామూలుగా నార్మల్గా టీ తాగాను. అలా తిన్నామనుకోండి టీ తాగిన ఫీలింగ్ అయితే కలగదు. అందుకని ఇంక నేను నార్మల్గా టీ అయితే తాగేసాను. నాకైతే అంతగా అయితే నచ్చలేదు టీలో నంచుకొని తింటాం. పిల్లలు కూడా నేను తింటుంటే వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు, టీలో ఎవరన్నా చక్రాలు నంచుకొని తింటారా అని. మా సైడ్ కానీ మా ఇంట్లో కానీ అసలు ఎవరు అలా తినరు, వాళ్ళు వింతగా చూస్తున్నారు. ఇంక ఈరోజు పప్పు అని చెప్పాను కదా, ఆకుకూర తీసుకున్నాను. ఆకుకూర అయితే ఇంక ఇదిగోండి కడిగేసి బొట్లో వేసాను. బొట్లో వేసి పెట్టాను అనుకోండి నీళ్ళన్నీ ఒడుస్తాయి. మనం కట్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనం కట్ చేసేటప్పుడు అప్పటికప్పుడు కడిగి ఆకుకూర కట్ చేయాలంటే కష్టంగా అనిపించిద్ది. ఇంకా అందుకని ముందే కడిగి బుట్టలో వేసి పెట్టుకుంటాను. ఆకుకూర కడగటానికి వాటర్ చాలా ఎక్కువ కావాలి. మనం కట్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి ఇదంతా మడుగు మడుగు అయిపోయిద్ది. కొంతమంది ఏం చేస్తారంటే ఆకుకూరని కోసిన తర్వాత వాటర్లో వేసి అప్పుడు కడుగుతారు. అలా కడగకూడదంటండి. మనం కట్ చేసిన తర్వాత ఆకుకూర కడిగి ఆ వాటర్ పారబోసామంటే అందులో ఉన్న పోషకాలన్నీ వాటర్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి అంట. ఎవరో చెప్తుంటే విన్నాను నేను. ఎవరో కాదులేండి, డాక్టర్లే, ప్రకృతి వైద్యం అలా చెప్తా ఉంటారు కదా, వాళ్ళు చెప్తుంటే విన్నాను. అప్పటి నుంచి ఇంకా కట్ చేసి అయితే మాత్రం కడగను. ముందే ఆకుకూర కడిగేసి తర్వాత అయితే కట్ చేస్తాను. ఆకుకూర ముదిరిపోయింది, కాడలన్నీ బాగా ముదిరిపోయినాయి. కట్ చేస్తుంటే గట్టిగా ఉన్నాయి. ఇంకా ముదిరిపోయిన వాటికి కట్ చేసి పడేసి ఇంకా లేతగా ఉన్నాయి అయితే కట్ చేసి పప్పులో అయితే వేసాను. పప్పులో ఇంకా పచ్చిమిర్చి, ఒక టమాటా వేసాను, ఉల్లిపాయలు వేసాను, ఆకుకూర వేసి ఇంకా పప్పు అయితే వండాను. కుక్కర్ పాత కుక్కర్ కదా, పప్పు వండేటప్పుడు నాకైతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఫస్ట్ పొయ్యి మీద పెట్టినప్పుడు విజిల్ అనేది రావట్లేదు, ఆవిరంతా బయటికి పోతుంది. కుక్కర్ బాగా అదిం పట్టుకొని, కుక్కర్ కాడలు ఉన్నాయి కదా అవి కూడా అదిం పట్టుకుంటేనే ఇంకా ఆవిరి తర్వాత విజిల్లోకి వస్తుంది. మామూలుగా అయితే మాత్రం విజిల్లోకి రావట్లేదు. కొత్త కుక్కర్ ఎక్కడ కొందామని దీంతోనే ప్రస్తుతానికైతే అడ్జస్ట్ అవుతా ఉన్నాను. పర్వాలేదు, పని అయితే గడుస్తుంది.
ఇలా ఆకుకూర పప్పులైతే ఇబ్బంది లేదు కానీ నార్మల్‌గా మనం ఉట్టి పప్పు వండుకుంటాం చూడండి. ఆ పప్పు అయితే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాటర్ మొత్తం బయటకొచ్చేస్తాయి. విజిలొచ్చినప్పుడు కూడా వాటర్ మొత్తం ఇంకా పైకొచ్చేసి మొత్తం కారిపోతాయి. కొంచెం ఇబ్బందిగా ఉంటది. పప్పయితే ఉడికింది. ఇంక పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెదిపేశాను. పప్పు వండేటప్పుడు ఉప్పేయను. పప్పు మెదిపేటప్పుడు ఉప్పేసి మెత్తగా మెదిపేసి ఇంక ఇదిగోండి తిరగమాతయితే ఏస్తున్నా. తిరగమాతలో ఎండుమిరపకాయలు, కరివేపాకయితే ఏశాను. ఉప్పు మిరపకాయలుంటే యేసుకుంటే చాలా బావుంటాయి. 4, 5 వెల్లుల్లి రెబ్బలు దంచేసుకుంటే కూడా బావుంటాయి. కాకపోతే వెల్లుల్లి ఏస్తే మా పిల్లలు తినరు. అందుకోసమయితే ఏయలేదు. పప్పు తిరగమాతేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు గ్యాస్ మీద అలాగే ఉంచుతాను. పప్పు తిరగమాతేసేటప్పుడు కొన్ని వాటర్ పోస్తాను. వాటర్ పోస్తాను కదా! మళ్ళీ వాసన రాకుండా ఉండిద్దని గ్యాస్ మీదైతే ఒక నిమిషం, 2 నిమిషాలు అలా ఉంచి తర్వాత గ్యాస్ ఆపేస్తాను. పప్పు అయిన రోజు పిల్లలు ఇష్టంగానే తింటారు. కాకపోతే మా ఆయనైతే పప్పు తినడు. మళ్ళీ సెపరేట్‌గా ఏదో ఒక కూరైతే చేయాలి. ఒక్కో రోజైతే చేస్తాను. ఒక్కొక్క రోజేమో ఇంకా ఈ పప్పేసుకొని, కొంచెం పచ్చడేసుకొని ఏదో ఒకటి తిని అడ్జస్ట్ అవుతాడు. ఇంక సాయంత్రం పూట ఒక ఎగ్గు అలాగైతే చేస్తాను. ఈ గిన్నెలైతే మొన్న తిరునాళ్ళ రోజు అవసరమయ్యి తీశాను. తిరునాళ్ళ రోజు కాదు, తెల్లారి బిర్యానీ చేశాను ఈ గిన్నెలో. గిన్నె కింద అలాగనే ఉంది. బల్ల మీద పెట్టలేదు. ఒక్కొక్కసారేమో వెంటనే పెట్టేస్తాను. ఒక్కోసారేమో 1, 2 రోజులు అలాగ ఉంచేస్తాను. ఈ రోజైతే ఇంక బల్ల మీద పెట్టేస్తున్నాను. కొన్ని వాటర్ జల్లి మళ్ళీ తుడుస్తున్నా. అప్పుడైతే కడిగి తుడిచి పెట్టాను. మళ్ళీ కొంచెం దుమ్ము పడి మరకల్లాగా ఉండేలా అని కొన్ని వాటర్ జల్లి అయితే ఇంకా క్లాత్ తీసుకొని మొత్తం తుడిచాను. ఈ ప్లేట్ కూడా అంతే, రోజువారీ వాడేది కాదు. ఇంకా దీన్ని కూడా కొన్ని వాటర్ జల్లి అయితే తుడిచాను. గిన్నెమో బల్ల మీద పెట్టాలి. బల్ల మీద పెట్టడానికి నార్మల్‌గా పెట్టడం కాదు. దాని మీద చీర కప్పు ఉంచుతాను కదా! చీర తీసి పెట్టాలి. మళ్ళీ కుర్చీలు అవన్నీ తీసుకొచ్చి కుర్చీలేసుకొని పెట్టాలి కదా! ఒక్కోసారి బద్ధకించేసి కిందే వదిలేస్తాను. కింద పెట్టుకోవడానికి కూడా అరమార్లు ఎక్కువ లేవు. మళ్ళీ కింద ఈ బండ్ల మీదే పెట్టాల్సొచ్చిద్ది. గిన్నె మాత్రం మందంగా చాలా బాగుంది. బిర్యానీ చేయటానికైతే బాగా ఉపయోగపడిందనుకోండి. మందంగా ఉండటం వల్ల అడుగు కూడా కొంచెం కూడా మాడలేదు. నేను రోజువారీ వండుకునే గిన్నెల్లో కొంచెం కొంచెం బిర్యానీ చేస్తాగా, అప్పుడైతే ఆ గిన్నెలో అడుగున కొంచెం మాడేది. గ్యాస్ ఎంత సిమ్‌లో పెట్టినా సరే అడుగున కొంచెం మాడేది. గిన్నె మందంగా ఉండటం వల్ల అడుగనేది కొంచెం కూడా మాడలేదు. బిర్యానీకి మాత్రం మందంగా ఉన్న గిన్నెలే వాడాలి. ఇంక ఇదిగోండి గిన్నె అయితే బల్ల మీద పెట్టాను. బల్ల మీద పెట్టేసి చీర అయితే కప్పాను. ఇంకా చీర కూడా సరి చేశాను. గిన్నె తీసేటప్పుడు అంతా లూజుగా వచ్చింది కదా! ఫస్ట్ ఏసినప్పుడైతే బాగా నీట్‌గా ఉంది ముడతలు లేకుండా. ఇంకా గిన్నెలని, టిఫినీలని ఏయోటి తీస్తా పెడతా ఉన్నా కదా! అందుకని చీర అయితే కొంచెం ముడతలొచ్చింది. ఫస్ట్ ఏసినప్పుడు ఎలా ఉంటదో తర్వాత అలా మెయింటైన్ చేయాలంటే కష్టంగానే అనిపిచ్చిద్ది. ఇంకా ప్లేట్ అయితేనేమో ఈ అరమారలో ఇదిగోండి టిఫినీలు వెనకైతే పెట్టాను. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.